అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కేజీబీవీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు రామకృష్ణమ్మ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో సిబ్బంది వీరబల్లిలోని వైద్యుల వద్ద చూపించి చికిత్స నిమిత్తం రాయచోటికి తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణమ్మ భర్త ఆంజనేయులు మాట్లాడుతూ వీరబల్లి కేజీబీవీ ప్రిన్సిపల్ సాయి దివ్య వేధింపులతో తన భార్య అనారోగ్యానికి గురైందన్నారు. ప్రిన్సిపల్ కొంతకాలంగా రామకృష్ణమ్మకు సీఎంలు ఇవ్వడం లేదని, పాఠశాలకు సంబంధం లేని పర్సనల్ విషయాలతో తిడుతోందన్నారు. దీనిపై ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయన్నారు. ప్రిన్సిపల్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉండటంతో రామకృష్ణమ్మ మనస్తాపానికి గురై కింద పడిపోయి అస్వస్థతకు గురైందన్నారు. టీసీ ఇచ్చేస్తాను అని బెదిరించింది. ఎందుకు మేడం ఏ రీజన్తో ఇస్తారు టీసీ అని అంటే, ఆ అమ్మాయి ఎన్ని ఉంటాయో నీకు తెలుసా అని. వాళ్ళకి 3 years నుంచి నేనే కదా హౌస్ టీచరు, వాళ్ళకి ఫోన్లు చేయించేది అన్నీ నేనే. నాకు తెలియదు మీకు ఎట్లా తెలుస్తుంది? సరే ఏదో ఉంది కదా, అదేదో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా అంటే, నేను నీకు చెప్పాలన్నా నువ్వు నాకు అథారిటీనా అని పడుతుంది. ఎప్పుడు హరాస్ చేస్తుంది సార్. లీవ్లు అడిగినా ఇవ్వదు. ఆల్రెడీ ఒక తెలుగు టీచర్ని ట్రాన్స్ఫర్ చేయించింది, డిస్మిస్ చేయించింది జాబ్లోంచి. ఉండే టీచర్ని కూడా హరాస్ చేసింది. సిఎల్స్ అడిగితే ఎందుకు అంటుంది. డిఎస్సికి ఇట్లా చదువుకునే కందు లీవులు కావాలన్నా అడగదు. మేము టీఓ ఆఫీస్లో అడగాలని పోతే వాళ్ళకి రిపోర్ట్ రాసి పెడుతుంది, నన్ను అడగలా నన్ను చేయాలా అనేసి. ఏదో ఒక విధంగా అట్లా తిరిగి మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటే పిల్లలు పిలుచుకోండి, పిల్లలు ఇట్లా అన్నారు మేడం, మీరు అట్లా అనకూడదు, నాతో మాట్లాడండి, నా పర్మిషన్ లేకున్నా మా పిల్లల్ని ఎట్లా దిగుతారు నాకు కూడా చెప్పాలి కదా, ఎందుకు తింటున్నారంటే నువ్వు ఫస్ట్ స్కూల్లోంచి దాటి తర్వాత మాట్లాడు, నేను నీకు అథారిటీనా అని అనేసి అట్లా చూపిస్తాను. తర్వాత ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోకుండా అనేది పిల్లల్ని కూడా అట్లా ఆమెకి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఏమన్నా సార్, ఎవరన్నా కొంచెం వేరే టీచర్తో క్లోజ్గా ఉంటే వాళ్ళని హరాస్ చేస్తుంది. దగ్గర పిలిచి కొట్టి నిన్న ఒక పాపని ఒక రేంజ్లో కొట్టిందంట. ఆ పాపకి అయితే అమ్మ నాన్న వదిలేసినారు, వాళ్ళ అత్తోళ్ళు చదివిస్తూ ఉన్నారు. ఆ పాపకి నేనే హౌస్ టీచర్. ఆ అమ్మాయికి వాళ్ళ అత్తకి ఫోన్ చేసి మీ పాపకి టీసీ ఇస్తాము రండి అని. ఏ కారణంతో టీసీ ఇస్తారని నేను అడిగినాను. సార్ నీకెందుకు నేను చెప్పాలి అంటే, నాకు పొలిటికల్ పవర్ ఉంది, ఇది ఉంది అది ఉంది అని చెప్తుంది. హరాజ్ చేస్తాను. అందుకు బాగా తిట్టింది. స్కూల్లోంచి దాటి మాట్లాడంటే ఆమెకి ఎంత రైట్ ఉందో మాకు అంతే ఉంది కదా సార్. కలెక్టర్ గారు ఈ జిల్లాకు అందరికీ, ప్రజలందరికీ కలెక్టర్ గారే, అందరికీ సమానమే. కాబట్టి ఆమె ఈ విధంగా అందరినీ దుర్భాషలాడుతూ వీళ్ళని మెంటల్గా టార్చర్ చేస్తూ కొందరిని జాబ్ నుండి కూడా అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా, వాళ్ళంతకు వాళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా మానసికంగా వేధించింది. కొందరిని లీవ్లో పోయే విధంగా చేసింది. ఇంకా ఒక ఆమెనైతే జాబ్ నుండి కూడా రిమూవ్ చేపించింది. ప్రతి ఒక్కరిని ఇలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. సార్, జిల్లా కలెక్టర్గా మీరే మాకు న్యాయం చేయాలి. ఈరోజు నా భార్యని మెంటల్గా చాలా టార్చర్ పెట్టింది. ఆమె తెలివి తప్పిపోయి ఫిట్స్ కనిపించింది. అంబులెన్స్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రాయచోటికి తీసుకురావడం జరిగింది. ఫర్దర్ ఇక్కడ నుండి కూడా కడపకు రిమ్స్కి అట్లా సార్ వాళ్ళు కూడా రెఫర్ చేయడం జరిగింది. అంత మెంటల్ టార్చర్ పెట్టింది. ప్రతి చిన్న విషయానికి సొంత రూల్స్ ప్రయోగిస్తూ ఈ టీచర్స్ పైన, నాన్ టీచింగ్ పైన, ఎంప్లాయీస్ పైన, స్టూడెంట్స్ పైన కూడా సైకలాజికల్గా చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. మీకు టీసీ ఇచ్చి పంపిస్తాను అనేసి ఆ విధంగా అట్లా ప్రవర్తిస్తూ ఉంది. అలా ప్రవర్తించి అక్కడ పేద ప్రజలను కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. పేద విద్యార్థులని, టీచర్లను కూడా అక్కడ మానసికంగా బాగా ఉంటేనే టీచింగ్ చేయగలరు. ఆమె టార్చర్ భరించలేక ఎక్కువ మంది